2024 ఒలింపిక్ పోటీలు జూలై 26న శుక్రవారం నాడు గ్రాండ్ గా స్టార్ట్ అయ్యాయి. అయితే ఈసారి ప్రతిష్టాత్మక పారిస్ ఒలింపిక్స్ వేదికపై మరోసారి హైదరాబాద్ అమ్మాయిలు దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయనున్నారు. ఈసారి ఒలింపిక్స్ లో మొత్తంగా 117 మంది భారతీయ అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఈ భారత క్రీడాకారుల బృందంలో 47 మంది మహిళా అథ్లెట్లు ఉండగా అందులో 4 హైదరాబాదీలే ఉండటం విశేషం. ముఖ్యంగా ఒలింపిక్స్ లో భారత్ ఇప్పటి వరకు టేబుల్ టెన్నిస్ లో పతకం సాధించలేదు. అయితే ఈసారి హైదరాబాద్ నుంచి ఒలింపిక్స్ వెళ్లిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి శ్రీజ ఆకులపై అంచనాలు పెరిగాయి. 2022 కామన్వెల్త్ గేమ్స్ లో శ్రీజ ఆకుల శరత్ కమల్ తో కలిసి మిక్స్డ్ డబుల్స్ లో గోల్డ్ మెడల్ సాధించింది. ఇక 2 సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ నెగ్గిన మరో అథ్లెట్ నిఖత్ జరీన్ భారతీయ బృందంలో స్టార్ ప్లేయర్ గా పారిస్ వెళ్లింది. 2022 కామన్వెల్త్ గేమ్స్ లో కూడా ఆమె బంగారు పతకాన్ని సాధించింది. అలాగే 13 ఏళ్ల వయసులో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ కేటగిరీలో నేషనల్ ఛాంపియన్ గా నిలిచిన హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్ పై కూడా భారత్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఒలింపిక్స్ లో 2 సార్లు దేశానికి పతకాలను సాధించిన పివి సింధు ఈసారి కూడా పతకాన్ని అందుకుంటుందనే నమ్మకం కనిపిస్తోంది. ఈసారి పారిస్ ఒలింపిక్స్ లో మాజీ ఒలింపిక్స్ పతక విజేత హైదరాబాదీ పివి సింధునే ఫ్లాగ్ బేరర్స్ గా ఇండియన్ ఒలింపిక్ కమిటీ ప్రకటించడం విశేషం. మరి వీరిలో ఎంతమంది ఎన్ని ఒలింపిక్ మెడల్స్ తీసుకొస్తారో చూడాలి.